తదనంతరం మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. మీనంలోనే శని ఉన్నాడు, రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అంటే జన్మల్లో ఉన్నారు. శని దేహాన్ని మొత్తాన్ని కూడా షేక్ చేస్తాడు. ఇట్లా మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూనే చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మల్లో ఉన్నాడు, దేహనాశనం చేస్తాడు, చాలా జాగ్రత్త. అందుకనే జన్మల్లో ఉంటే శని మంచి పోటు మీద ఉంటాడు. ఆయన ఇష్టం ఏం చేస్తాడో మనకు తెలియదు. ఉన్నట్టుండి ఇందాక చెప్పా, ఉన్నట్టు షేక్ చేస్తాడు, ఉండి ఇట్టా అన్నట్టుగా ఉన్నట్టుండి కింద పడతాడు. నరాలు నొప్పులు, ఈ వేళ్ళని నొప్పులు ఉంటాయి. మన బాడీలో ఎన్ని నరాలు ఉంటాయో అన్ని నరాలు కూడా ఇబ్బందికరంగా కలగజేసే గ్రహం శని గ్రహం. మందత్వం, బద్ధకం, కోపం, అకారణంగా నిద్ర, ఏ పని చేయకపోవటం, ఇది శనీశ్వర గ్రహం వల్ల వచ్చే ఫలితాలు. తర్వాత మీనరాశిలో రాహు ఉన్నాడు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమన్న పాటు పనికిరాదు. తర్వాత ఆ మేషరాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు. ఈ మీనరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన గ్రహం కాదు. తర్వాత ద్వితీయంలో బుధుడు ఉన్నాడు. మన బుద్ధి వల్ల డబ్బులు సంపాదించుకోగలుగుతారు. తర్వాత తృతీయంలో రవి ఉన్నాడు. అన్నదమ్ముల సఖ్యత చూసుకోవాలి మంచిగా. అన్నదమ్ముల వల్ల గొడవలు రాకుండా చూసుకోవాలి. చతుర్థంలో గురుడు ఉన్నాడు. జీవితంలో ఇబ్బందికరం కలుగుతుంది బాగా అనుకుంటే ఒక గురుడు వల్ల శని వల్లే కలుగుతాయి నాకు తెలిసి. ఎందుకంటే తృతీయం చతుర్థం గురుడికి మంచిది కాదు. ఈ చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఒక జీవితం మీద ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. ప్రతి దానికి ఒక పరిహారం ఉంటుంది. గురుడు జపం చేయించుకుంటే అయిపోయి చక్కగా. లేకపోతే గురుడికి నవగ్రహాల్లో పోయి అష్టోత్తరం, అభిషేకం, అష్టోత్తరం, ధ్యాన ఆవాహన, షోడశోపచార పూజ కూడా జరిపిస్తే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత పంచమంలో కుజుడు ఉన్నాడు. పంచమంలో కుజుడు ఉన్నప్పటికి కూడా కర్కాటకంలో నీచబడ్డాడు కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. తర్వాత సప్తమంలో కేతు ఉన్నాడు. వివాహ సంబంధ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుజుడు, రాహు, కేతు 3 కూడా సర్పగ్రహాలు. తర్వాత దశమంలో చంద్రుడు ఉన్నాడు. అంటే 10వ ఇంట్లో మంచి ఫలితాలను ఇస్తాడు. చంద్రుడు ఇవాళ రేపు మారేవాడు. అంతగా ఎవరు పట్టించుకోకపోయినా కూడా ఆ చంద్రుడికి సోమవారం నాడు కొద్దిగా పాలు పోసి పరవాన్నం నైవేద్యం పెట్టి ఆ పరవాన్నంగా మనం తింటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది మీనరాశి యొక్క ఫలితం. ఈ మీనరాశిలో ఉన్నటువంటి రాహుకి, శనికి, చతుర్థంలో ఉన్నటువంటి గురుడు గనక పరిహారం చేసుకుంటే ఈ వారం వీళ్ళ జీవితం సాఫీగా గడిచిపోతుంది. శనైశ్వరుడికి 19,000 సంఖ్య జపం, 1900 అధిదేవత, 1900 ప్రత్యదేవత. తదనంతరం తైలాభిషేకం నవగ్రహాల్లో నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకొని కాళ్ళ దగ్గర, ఆయన పాదాల దగ్గర నీలం పూలు, నల్ల నువ్వులు వేసి అష్టోత్తరం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా గురుడికి కూడా గురువారం నాడు ఉదయం గురుగ్రహానికి జపం చేయించుకొని అష్టోత్తర శనామావళి కూడా ఈ నవగ్రహాల గుడిలో చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇది మీనరాశి యొక్క ఫలితం.